ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ బంగారపు నరసయ్య గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు చక్రపాణి గౌడ్ సూచనల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యవర్గం షాపూర్ నగర్ లో సమావేశమై తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులైన గజం శ్రీనివాస్ నేతను సన్మానించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అనేక రకాల అన్యాయాలను ప్రస్తావిస్తూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో పోటీ చేసి బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న సీనన్న నాయకత్వంలో కార్యవర్గం మొత్తం ప్రమాణం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఆర్ఐ గ్లోబల్ ఇన్ఛార్జ్ లింగాల గంగాధర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు పటేల్, మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శ్రీమతి వెలుముల నాగదేవి, కార్మిక శాఖ అధ్యక్షుడు చల్లా సాయి కుమార్, కార్మిక శాఖ కార్యదర్శి శివకృష్ణ, జాయింట్ సెక్రటరీ పరమేశ్వర్ రెడ్డి, కొటారి శ్రీనివాస్, నిజాంపేట్ నాయకుడు నరసింహ యాదవ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మా పత్రికా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావమే ఒక చారిత్రాత్మక విషయం. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో 60% ఉన్న బీసీ వర్గాలు గత 70 సంవత్సరాలుగా ఎన్ని రకాలుగా వెనుకబడిపోయాయన్న విషయాన్ని మల్లన్న గారు పుట్టి డైలాగులతో కాదు, పుట్టి రాజకీయ డైలాగులతో కాదు, లెక్కలతో సహా చదువు వచ్చిన ప్రతి వ్యక్తికి, చదువు రాని ప్రతి వ్యక్తికి కూడా లెక్కలతో సహా వివరించి గత 15 సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలతో యుద్ధం చేస్తూ బీసీ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, బీసీ వర్గాలకు రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఈ తరుణం బీసీ వర్గాలకు ఎంతో శుభ పరిణామమని ఈ సందర్భంగా మేము తెలియజేయాలనుకున్నాం. గౌరవనీయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారి ఆదేశం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి అన్ని విధాలుగా ఆలోచించి మా గజం సినన్న నేత గారిని ఈరోజు మేము సన్మానించుకోవడంతో పాటు పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక నుంచి గజం శ్రీనన్న నేత కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి అధ్యక్షులుగా ఉంటూ ఈ నియోజకవర్గం మొత్తంలో ఉన్న డివిజన్లలో మరియు కాలనీలలో పార్టీ కార్యక్రమాల విస్తరణలో దానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. పత్రికా ముఖంగా కూడా ఇదే విషయాన్ని తెలియజేయాలని ఈరోజు మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరొకసారి మా గజం శ్రీనన్న గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న మీతో పాటు మేము అందరం ప్రయాణం చేద్దాం, మనం ముందుకెళ్దామని పత్రికా ముఖంగా కుత్బుల్లాపూర్ ప్రజలకి మరియు పత్రికా మిత్రులందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నాకు కొంతము మన బీసీ లీడర్లు వినాలి. ఇది 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చినప్పుడు 90,000 కోట్ల ప్రైవేటు విద్యా వ్యాపారం ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అంటే ఆ 90,000 కోట్లు ఎవరి? 60% కాదు, 60% కంటే ఎక్కువ బీసీ వర్గాలవే.
బీసీ వర్గాల తల్లిదండ్రులవి, ఆటో డ్రైవర్లవి, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న శాలరీలు వచ్చే మన ప్రభుత్వ ఉద్యోగులవి, అడ్డ కూలీలవి, వాళ్ళందరి పైసలు అడిగే పోతున్నాయి. మరి ఆ రోజు ప్రెస్ మీట్కి వచ్చిన తల్లిదండ్రులు, వీళ్ళకు సిగ్గు లేదా, మన నాయకులకు సిగ్గు లేదా, శరం లేదా, 2009లో వచ్చిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న తెలివి లేదు, బీసీల వర్గాల కోసం పనిచేస్తామని చెప్పడానికి సిగ్గు లేదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద వచ్చిన చట్టాన్ని 2 రోజులలో ఇంప్లిమెంట్ చేసింది. కానీ బీసీల కోసం ఒక 40-50 వేల కోట్లు బీసీల జేబులలో ఉండిపోవాల్సిన డబ్బును దోచుకుంటున్న చట్టాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేయలే. ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరి కలుపుకొని ముందుకు పోయి మా బీసీ నినాదంతో ముందుకు పోయి మేము ప్రజలను చైతన్యం పరుచుకుంటామని నా యొక్క మనవి. ఈ ఈ ఈ అవకాశం ఇచ్చిన మన మల్లన్న గారికి, మన అన్న గంగాధర్ అన్న గారికి, మన అన్నగారికి, మన తోటి మిత్రులకు అందరికీ నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇది ఒకటి మళ్ళా ఒకటి ఏంటంటే, ఇది కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ నా తరపు నుంచి మళ్ళీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. క్లియర్గా చెప్పిండ్రు, మీరు ఆగమైన పర్వాలేదు, మీరు పిలికల మందిరే ఆగమైతే, కానీ మీ వెనకాల ఆగమైతున్న ప్రజల్ని మా మల్లన్న గారు ఏం చెప్పారంటే, మీరు ప్రజల్ని చైతన్యం చేయండి, లీడర్లతో మనకు పని లేదు. లీడర్లు ఊరికైనా ఆ పార్టీలు ఈ పార్టీలు అందరూ వస్తారు, మనకి ఇప్పుడు లీడర్లతో అర్జెంట్ లేదు, పని లేదు, వాళ్ళు చైతన్యవంతమైనప్పుడు రాకపోని, కానీ మీరు ప్రజలని చైతన్యవంతం చేయండి అని మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మా గజన్ సీనన్నతో డిస్కషన్ జరిగినప్పుడు కూడా తను ఇచ్చిన ఆదేశం ఒకటే, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న 24 డివిజన్లు ఏవైతే ఉన్నాయో డివిజన్ అధ్యక్షుల్ని త్వరలో మేము నియమించుకోబోతున్నాం. రైట్, మా బీసీలే మా అధ్యక్షులు. వాళ్ళ వెనుక 100 కోట్లు ఉన్నాయా, 50 కోట్లు ఉన్నాయా, రాజకీయం ఉన్నదా, అవన్నీ అవసరం లేదు. మేము 1200 మంది బలిదానం చేసి తెలంగాణ ఉద్యమం తెచ్చినప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోయినారు. ఎందుకంటే ఉద్యమం నాయకుల్ని తయారు చేస్తుంది, రెడీమేడ్ అవసరం లేదు. కొంచెం చదువు వచ్చి కల్టు ఉండి కొంచెం ఆవేశం ఉన్నోడు చాలు మాకు. మా ఉద్యమంలో నాయకుడు డివిజన్ కమిటీలు, ఆ డివిజన్లో ఉన్న ప్రతి కాలనీకి వెళ్ళబోతున్నాం మేము. ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి మూలకున్న బీసీని టచ్ చేసి వాళ్ళకున్న సాధక బాధకాలన్నీ తెలుసుకొని వాళ్ళకు అండగా ఉంటూ, అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళని రాజకీయ పరంగా చైతన్యవంతం చేసి 24 డివిజన్లలో పోటీ చేయబోతున్నాం. ఒక్క రిజర్వేషన్లు ఉన్న డివిజన్లు వదిలిపెట్టి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలముండి బలగముండి ఓట్ల బలమున్న మా పార్టీ 24 డివిజన్లో మా అన్న గజం సీనన్న నేతృత్వంలో 24 డివిజన్లో మేము పోటీ చేయబోతున్నాం. ఈ సందర్భంగా అటువంటి బలమైన నాయకుడు ఉండాలని చెప్పేసి మా తీన్మార్ మల్లన్న గారు అన్నగారికి ఒక బరువైన బాధ్యతను ఇవ్వడం జరిగింది. అన్నగారు ఒంటరిగా లేడు, ఎందుకు అంటే మెడ్చల్ జిల్లా నాయకత్వంతో పాటు నేను కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరియు ఎన్ఆర్ఐ వింగ్, గ్లోబల్ ఎన్ఆర్ఐ వింగ్ ఇన్ఛార్జిని. నేను కూడా కుత్బుల్లాపూర్ నివాసినే కనుక 2 రకాల బానిసత్వాలను చూస్తున్నాం. దురదృష్టం ఏంటంటే 2 రకాల బానిసత్వాలు. ఒకటి, బీసీలలో ఉన్న బీసీ నాయకులు కూడా, రాజకీయాలలో ఉన్న బీసీ నాయకులు కూడా అదే బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు తెలిసి బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళ కింద ఉన్న ప్రజలు ఎవరైతే వాళ్ళని మోటివేట్ చేసుకొని, మొబిలైజ్ చేసుకొని ఓట్లు వేపిస్తున్నారో, ఆ పార్టీకి ఈ పార్టీకి ఓట్లు వేపిస్తున్న మా బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి బానిసలు అయితే, వీళ్ళు బానిసత్వంలో ఉన్నామని తెలియని బానిసలు మా వాళ్ళు కొంతమంది. ఈ 2 రకాల బానిసత్వం ఇప్పుడు నడుస్తుంది. కానీ మల్లన్న గారు గత 15 సంవత్సరాలుగా చేస్తున్న ఈ యుద్ధంలో చాలా వరకు చదువుకున్న వాళ్ళు, బీసీ నాయకులు, చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి బీసీ నాయకుడు, బీసీ కార్యకర్త, బీసీ వ్యక్తి, బీసీ కుటుంబ సభ్యుడు ఈరోజు లెక్కలతో సహా చైతన్యవంతమైపోయి, ఇక ఎవడి రాజకీయ పార్టీలు మనకు వద్దురా బాబు, మన రాజకీయ పార్టీ మనకుంది, ఏ పార్టీల చుట్టూ తిరిగేది లేదు, ఎవడికి ఓటేసేది లేదు, వడ్డించటోడు మనోడు లేక 500 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం మనం ఇప్పుడు. కనుక లెక్కలన్నీ మనకు అర్థమైపోయినాయి. కనుక ఇక ఇప్పటి నుంచి మనం కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభం చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు బీసీలు మొత్తం చైతన్యవంతమైపోయారు. 33 జిల్లాలలో ఇప్పుడు ఏ జిల్లాకి వెళ్ళినా
ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు కూడా, బీసీ అధికారులు కూడా ఎంతో మోటివేట్ అయిపోయి ఇప్పుడు మల్లన్నని చేరుకొని వాళ్ళు కూడా అంటున్నారు, అన్నా మేము మీతో ఉన్నాం. బీసీ ఉద్యోగులు కూడా వివక్ష ఉన్నది. ఏ డిపార్ట్మెంట్లో అయినా ప్రమోషన్ రావాల్సి దగ్గరికి రాగానే ఏదో కేసు ఏపీయాలా, ప్రమోషన్ వచ్చేటోని ఆయన వెనుకకు దొక్కేయాలా, మళ్ళీ వాళ్ళు ప్రమోషన్లు కొట్టేయాలి. ఇటువంటి వివక్ష ఉన్నది. కనుక అటు ఉద్యోగ సంఘాలు, ఇటు మిగతా సభ్యులు, నాయకులు అందరి బలంతో ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ 33 జిల్లాలలో బలపడుతున్న శుభ సందర్భం. కనుక ఈ సందర్భంగా నేను 100% కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతాను, 2028 తర్వాత వచ్చేది బీసీల రాజ్యమే. బీసీలందరూ కళ్ళు తెరిచిండ్రు, వచ్చేది బీసీల రాజ్యమే. పథకాలు కానీ చట్టాలు కానీ బీసీలకు అనుకూలంగా ఉండబోతున్నాయి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చివరిగా ఒక విషయం చెప్పాలి. ఈ విషయం ముఖ్యంగా బీసీ లీడర్లమని ఉన్న మా లీడర్లకు తెలియాలని చెప్తున్నాను. మీరు నిజంగా బీసీ లీడర్లు అయితే, మీకు నిజంగా రాజకీయ పరిజ్ఞానమే ఉంటే, మీకు నిజంగా బీసీ వర్గాల పట్ల ఒక చిత్తశుద్ధి ఉంటే ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు మొన్నటికి మొన్న వేల మంది తల్లిదండ్రులతో మల్లన్న గారు ఇందిరా పార్క్లో ధర్నా, 26వ తారీఖు రోజు ధర్నా పెట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆవేశంగా మాట్లాడినారంటే, మల్లన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బాధ్యత ఏ రూపకంగా అయినా సరే, ఏదైతే 24 డివిజన్లు ఉన్నాయో అలా అన్న చెప్పినట్టు రిజర్వేషన్ తీసేసి ఉన్న డివిజన్లల్లో అందరం కలుపుకొని ఏదైనా సరే, మేము కేసీఆర్ చెప్పినట్టు మేము దోమనైనా ముద్దు పెట్టుకునైనా మేము ముందుకు పోయి మేము బీసీ నినాదంతో మా పార్టీ నినాదంతో మేము మా అభ్యర్థిని గెలిపించుకుంటామని మరొక్కసారి చెప్పు అదొక్కటి చెప్తున్నా. కాకపోతే ఏంటంటే మళ్ళా ఇప్పుడు రేపు ఎలక్షన్లలో ఏదైనా సరే మేము 100% ఏ చిన్న ఎలక్షన్ వచ్చినా పోటీ చేయడానికి రెడీ ఉన్నాం. లేదు, రేపు ఏమొస్తాయి, కార్పొరేట్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి 100% దాంట్లో మేము పాల్గొంటాము. మాకు ఏవైతే మెజార్టీ సీట్లు మేము గెలుచుకుంటాం. కృతజ్ఞతలు. అన్న చెప్పినట్టు మీడియా మిత్రులకు మరియు ప్రింట్ మీడియా అందరికీ ఫస్ట్ పరిచయం మీది. మాకు ఏ విషయంలో అయినా కానీ మాకెప్పుడు మీరు తోడుగా ఉండాలి. ఎందుకంటే మీతోటి ఇవాళ ఫస్ట్ ప్రయాణం మొదలవుతుంది కాబట్టి ఈ బాధ్యత నాకు మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు నాకు ఈ పెద్ద బాధ్యత అప్పచెప్పిండు. ఎందుకంటే నా మీద గౌరవం ఉన్నది. మనము ఏదో రూపకంగా మన బీసీలను ఏదో రూపకంగా ముందుకు తీసుకుపోయి మన బలాన్ని మనం చూపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గ అధ్యక్షునిగా నన్ను నియమించడం జరిగింది. కాబట్టి దానికి నేను 100% ప్రతి అన్నగారు చెప్పినట్టు 24 డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లలో ఏదైనా సరే ఫస్ట్ మేము చేసే పని ఏంటంటే మేము ఫస్ట్ కింది స్థాయి నుంచి పైకి రావాలని మాది నిర్ణయం మేము తీసుకున్నాం. కాబట్టి ఏది ఏమైనా సరే రేపు జరగబోయేది మొత్తంలా బీసీ రాజ్యాధికారమే వస్తుంది. మరియు ఒకటి ఏంటంటే అన్న చెప్పినట్టు కొన్ని వార్డ్స్ చెప్పిండు. తల్లిదండ్రుల ఫీజుల గురించి చాలా బ్రహ్మాండంగా ధర్నా చేసినాం. భారీ ధర్నా చేసినాం. అంశకం అంతా ధర్నా చేసి ప్రజల గురించి అంతగానం ఎండల చెమటలు ఆరిపోతుంటే ఇబ్బంది పడకుండా కూడా ధర్నా చేసి వేలాది మంది తల్లిదండ్రులు వచ్చి ఆవేదన చెప్పుకుంటే మాకే చాలా బాధేసింది. ఎందుకంటే మనం కష్టపడ్డ పైసలు ఎక్కడ పోతున్నాయి, ఎవరు తింటారు, ఏమవుతున్నాయి, ఇప్పటిదాకా చెప్పిన మానవుడు లేడు. మళ్ళనే చెప్తుంటే వాళ్ళు ఏడుస్తారు. మాకు ఇది సభ్యులు కాబట్టి మాకు తెలిసింది. చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇది 100% ఇంప్రూవ్ చేస్తే మేము చాలా ముందుకు పోతాం. మాకు కూడా ఆర్థికంగా మేము కూడా చాలా బలోపేతం అవుతామనే ఉద్దేశంలో మల్లన్న గారికి చెప్పడం జరిగింది. దానికి 100% మల్లన్న ఏదేమైనా సరే ఆ చట్టాన్ని అమలు చేసి తీరుతాం. గవర్నమెంట్ మెడల్ వచ్చైనా సరే ఆ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి
అది 100% మెల్లగా ఒకవేళ ఇది కాని పక్షంలో 2028 రాజ్యాధికారం మనదే ఉంటుంది, బీసీలదే ఉంటుంది కాబట్టి అప్పుడు మనము బ్రహ్మాండంగా అమలు చేసుకుంటాము. కాకపోతే ఏంటంటే అప్పటి వరకు అయితే మన ప్రయత్నం మనం చేస్తాం. ఎందుకంటే కొట్లాడితేనే వాళ్ళు ఏమైనా వింటారు, కొట్లాడకపోతే వాళ్ళు వినరనే భావంతో మేము ప్రతి విషయంలో కూడా ముందుకు పోయి ప్రతి దాని మీద పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని మాదొక మనవి. కుబ్బులపూర్ నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే వాళ్ళకు ఇప్పటి వరకు తెలంగాణ రాజ్యాధికారం ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.